నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మంచి జరిగేందుకు పసుపుని ఎలాగైతే వాడతామో రాష్ట్రానికి మంచి జరగాలంటే పసుపు పార్టీ టీడీపీ అత్యవసరం అయిందని ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ సతీమణి తేజస్విని పేర్కొన్నారు. విశాఖ 85వ వార్డ్ అగమ్యాంపూడి సెక్టార్ 1 ప్రాంతంలో జరిగిన కూటమి గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు మద్దతుగా భారీ ఎత్తున సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ త్యాగం చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కు కోసం పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దీనికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, భరత్ ఎంపీ అయితే అంకిత భావంతో ప్రజలందరి తరపున నిలబడి పోరాడతాడని అన్నారు. ఎంపీగా భరత్ ని, గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావుని గెలిపించాలని కోరారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాకు గాజువాక అంటే అందరూ మైండ్ లో ఫస్ట్ వచ్చేది ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం మీరు అందరు పోరాడి గుర్తుంది. న్యూస్ లో చూసాను నేను కూడా పోరాడడం. ఇన్ఫాక్ట్ ఇంకా భరత్ గారు కూడా మొదటిసారి ధర్నా చేసింది స్టీల్ ప్లాంట్ కోసం అనుకుంటాను. ఫస్ట్ టైం చేసింది అది. ఇవాళ మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. గతంలో ఒకసారి ఇలానే ప్రైవేటైజ్ చేద్దామని చూస్తే ఎంపీఎస్ మూర్తి గారు, అక్కడ ఎల్ఎం నాయుడు గారు అప్పుడు ఎలాగైనా కేంద్రంకి వెళ్ళి ఆపారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది, మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు. కానీ మనం ఎలాగైనా ఆపాల్సిన సమయం వచ్చింది. అలాంటి చేయడానికి మనం ఒక సమర్థమైన లీడర్ అవసరం. అలాంటి లీడర్ ఎంపీ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేసే శ్రీభరత్ గారు. మీరు మొన్న చూస్తే కూడా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ముందు చాలా ధైర్యంతో మాట్లాడారు మన స్టీల్ ప్లాంట్ గురించి. ఆల్మోస్ట్ ఒక 17,000 మంది వాళ్ళ భూములన్నీ త్యాగం చేశారు స్టీల్ ప్లాంట్ కి. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారన్నారు. వాటిలో సగం మంది కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. మీతో మేమున్నాము, మీకు సాయం చేయడానికి మేమున్నాము. ఇలాంటి లీడర్ ని ఎన్నిక చేసుకోవడం మీ బాధ్యత. సెంటర్కి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ ఏంటో, మన ఇష్యూస్ ఏంటో మాట్లాడే వ్యక్తి మనకు అవసరం. అలాంటి మనిషి భరత్ గారు. మంచి చదువు చదివిన వారు, మంచి అవగాహన ఉన్నవారు, ఏదైనా డెప్త్ లోకి వెళ్ళి దాన్ని పరిశీలించే వ్యక్తి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూద్దాము అని కష్టపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా మీరు గెలుచుకుంటారని, మీ విశాఖని గెలుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే మన పల్లా గారు, మీ గురించి నేను చెప్పక్కర్లేదు. పల్లా గారు అప్పుడు స్టీల్ ప్లాంట్ అప్పుడు నిరాహార దీక్ష చేశాడు, మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడన్నా ఏదైనా మంచి పని చేయాలంటే, ఏదైనా సమస్య ఉంటే ముందడుగు తీసుకుంటారు. అలాంటి లీడర్ ఆయన. మనము ఎప్పుడన్నా ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే పెద్దలు పసుపు పెడతారు. ఇప్పుడు మన రాష్ట్రానికి పసుపు పెట్టే సమయం వచ్చింది. మనం పసుపు జెండా ఎగరేయాల్సిన సమయం వచ్చింది. ఎగరేస్తారా అందరూ? మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.